హలో హాయ్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో నిన్న మనం చెప్పుకున్న లెవెల్స్ ఇవి మీకు గుర్తుండుంటే, ఇక్కడ యాక్చువల్గా మనకి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. దీని పైన బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే కనుక మనం బయ్యింగ్ జోన్స్ అండ్ ఫస్ట్ టార్గెట్ దిస్ వన్ అనేసి కూడా అనుకున్నాము. ఈ డ్రాయింగ్ చూస్తే మీకు గుర్తొచ్చే ఉంటుంది. అట్లీస్ట్ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు షార్ట్ చేయాలా ఆర్ ఇక్కడ నుంచి మనం బై చేసుకోవాలా, బౌన్స్ అయ్యే ఏరియానా అనేసి ఈ ట్రెండ్ లైన్ కనుక మీరు చార్ట్లో సేమ్ డ్రా చేసుకుని ఉంటే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇంత గ్యాప్ డౌన్ తర్వాత కూడా ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ బ్యూటిఫుల్గా బ్రేక్అవుట్ అవ్వడం అండ్ విత్ ఇన్ 1-2 క్యాండిల్స్లోనే మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అండ్ ఇక్కడ నుంచి 768 నుంచి 848 వరకు కూడా మనం యాక్చువల్గా ఇది టార్గెట్ అనుకున్నాము, అంటే 840 వరకు. సో అది ఆల్మోస్ట్ ఆ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. సో ఎవరైతే ఇంత గణం పడింది మళ్ళీ ఇలా ఎందుకు అయ్యింది ఇవన్నీ అనుకుంటారో, నిన్న ఆల్రెడీ కనుక మన ప్లాన్ని కనుక ఎగ్జిక్యూట్ చేసుకుని ఉంటే నిఫ్టీలో చాలా బ్యూటిఫుల్గా ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా సరే మనం వెయిట్ చేసి ప్రాపర్గా ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఆప్షన్ బయర్ అయినా సరే సెల్లర్ అయినా సరే. ఓకే, సో రేపటి సంగతి ఏంటి అనుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఒక బౌన్స్ అనేది అయితే వచ్చింది. అలాగే ఏదైతే ఈ ఛానల్లోనే ఉంటుందో ఇప్పటి వరకు కూడా అదే మెయింటైన్ అవుతూ ఉంది. సో రేపు చాలా సింపుల్గా ఏంటంటే ఈ 869 ఏదైతే లెవెల్ ఉందో అది మనకి బ్రేక్ అవ్వాలి. విత్ ఇన్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్లోనే ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ చూడాలి. ఆల్రెడీ 2 days నుంచి చాలా రోలర్ కోస్టర్ అండ్ టూ మచ్ వాలటైలిటీ. ఆప్షన్ సెల్లర్స్ అయితే లైక్ చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఈవెన్ మా పర్సనల్ ఐడిలో కూడా ఈరోజు లాస్ అయితే బుక్ చేసాము. ఓకే, సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా అంటే చాలా వాలటైల్గా ఉంది. ఓన్లీ స్కాల్పింగ్ అండ్ ఇంట్రాడే బయర్స్కి ఇవాళ మంచి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పొచ్చు. అండ్ లైవ్ ట్రేడ్స్లో ఈరోజు చాలా రోజుల తర్వాత హీరో జీరో కూడా ట్రేడ్ ఇవ్వడం జరిగింది. 2070 to 600 వరకు వెళ్ళింది. ఆ స్ట్రైక్ అయితే గుర్తులేదు. సో మీరు కనుక లైవ్ ట్రేడ్స్లో ఉంటుంటే స్ట్రైక్స్ మీకు గుర్తుంటే అండ్ మీరు అటెంప్ట్ చేసి ఉంటే ప్రాఫిట్ వచ్చింటే కనుక డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. విల్ బీ హ్యాపీ ఫర్ యూ. అండ్ సో ఇక్కడ 21,870 దగ్గర కనుక క్యాండిల్ కూర్చుంటే స్ట్రైట్ అవే 960 వరకు షార్ట్ కవరింగ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే సెల్లర్స్ ఇక్కడ నుంచి కాల్స్, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక డౌన్ ప్యాటర్న్ కాబట్టి కాల్స్ ఎవరైతే షార్ట్ చేశారో ఆల్రెడీ ఈ లెవెల్లోనే చాలా వరకు కూడా వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకుని ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూసుకుని ఉంటారు. సో రేపటికి షార్ట్ కవరింగ్ ఒకవేళ ఈ లెవెల్లో ఉంటే కనుక ఎవరైతే ఇంకా లాస్ట్ బుల్స్ ఎవరైతే కాల్స్ షార్ట్ చేసుకుని కూర్చుంటారో బేర్స్, సో వాళ్ళు మాత్రం ఈ లెవెల్లో ఉంచి షార్ట్ కవర్ చేసుకోవాలి, వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ క్లోజ్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు కూడా సో ఆ ర్యాలీ అనేది ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ వరకు అయితే పేషెన్స్గా వెయిట్ చేయండి. అండ్ సెల్లింగ్ ఎక్కడ చేయాలి అనుకుంటే కనుక మనకి మ్యాక్సిమం మంచి సపోర్ట్ వచ్చేసి సైకలాజికల్ లెవెల్ కూడా వచ్చేసి 21,800. సో 21,800 అంటే ఈ లెవెల్లో మనకి చాలాసార్లు సపోర్ట్ అనేది తీసుకోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్యాండిల్స్. సో 21,800 అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు కనుక స్ట్రైట్ అవే గ్యాప్ డౌన్ అయితే కనుక 21,800 దగ్గర ఉంటే కనుక ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకొని మ్యాక్సిమం బయింగ్కి వెళ్ళి ఫస్ట్ టార్గెట్గా 21,869 మనం తీసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక ఈ మధ్యలో మ్యాక్సిమం ఏ ట్రేడ్స్ అయితే చేయొద్దు. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు ప్రీమియమ్స్ కూడా ఫాస్ట్గా ఎరోడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ షార్టింగ్ పొజిషన్స్ మనం ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అంటే 21,800 కింద 15 minutes క్లోజింగ్ ఉంటే కనుక షార్టింగ్ పొజిషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్
21,760 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,680. సో ఈ డయాగ్రామ్ ఒకటి మీ చార్ట్స్లో కూడా సేమ్ ఇలాగే వేసుకుంటే కనుక మీకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ అనేవి మెయిన్ ముఖ్యంగా ఒక బుక్లో పేపర్ మీద రాసుకున్నా ఆర్ మైండ్లో పెట్టుకున్నా సరే ఇక్కడికి వచ్చినప్పుడే నేను బై చేస్తాను, ఇక్కడికి వచ్చినప్పుడే సెల్ చేస్తాను పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మార్కెట్తో పాటు వెళ్ళిన వాళ్ళు అవుతారు అండ్ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఇంపల్సివ్ ట్రేడ్స్ తీసుకోకుండా కూడా మీకు యూజ్ అయితే అవుతుంది. సో బీటీఎస్టీ నిన్న మీరు గమనిస్తే సిఈ ఇచ్చాము, బట్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో అది కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయ్యింది మంచి సపోర్ట్ దగ్గర. సో అండ్ ఎస్ఎల్ కూడా కొట్టలేదు, మనం బీటీఎస్ షార్ట్ కూడా మీరు గమనిస్తే సో మ్యాక్సిమం ఈ 2 డిప్స్ ఐ థింక్ ఈ డిప్ దగ్గర అనుకుంటా ఎప్పుడైతే ట్రయల్ చేస్తున్నామో బ్రేక్ అయినప్పుడు లో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా అది కంప్లీట్గా మంచి ర్యాలీస్ వేసుకుంటూ వెళ్ళింది. సో అప్పటికే కొంచెం డికే ఉంటుంది కదా, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఉండుంటే కనుక సిఈ కూడా మంచిగా అయ్యేది, కాకపోతే అక్కడ వరకు హోల్డ్ చేయడమే చాలా కష్టమైన పని మన వాళ్ళకి బీటీఎస్టీలో. సో రేపటికి బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే క్లియర్ కట్ దాంట్లో ఏదైతే ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 21,869 ఏదైతే నిఫ్టీలో ఉన్నాయో అలానే మనకి కూడా 46,000 అయితే మనకి కీ లెవెల్ అనమాట. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే ఇమీడియట్గా మనకి టార్గెట్ 1 వచ్చేసి 46,200, అలానే టార్గెట్ 2 వచ్చేసి 46,400, అలానే 46,800 కూడా టార్గెట్ 3గా పెట్టుకుందాం. ఎందుకంటే చాలా వాలటిలిటీ ఉంటుంది రేపు. ఇన్ కేస్ మ్యూటెడ్ అయితే నో ప్రాబ్లం, మనం నో ట్రేడ్ జోన్లోనే ఆగిపోతాము. బట్ నిఫ్టీ కూడా ఉంది కాబట్టి లాస్ట్ 2 డేస్ నుంచి చాలా వాలటైల్ ఉంది. లెట్స్ సీ ఒకవేళ అయితే కనుక ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవాళ రోజుల్లో 600, 800 అండ్ 1000 పాయింట్స్ కూడా బ్యాంక్ నిఫ్టీలో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో నో ట్రేడ్ జోన్కి వచ్చేసి ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే కనుక 46,000 నుంచి 45,800 మధ్యలో ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. షార్ట్స్ ఇనిషియేట్ చేయడానికి అయితే బెటర్ సపోర్ట్, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి ఎక్కడ వరకు పడాలనుకున్నా సరే కంప్లీట్గా మనకి బౌన్స్ అవుతానే ఉంది ఎంత కిందకి వెళ్ళినా సరే. సో యుఎస్ మార్కెట్ అంత పడినా సరే క్లియర్ కట్గా మనకైతే బౌన్సింగ్ అయితే ఇచ్చింది. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే 45,600 దాకా వెయిట్ చేద్దాం. 45,600 తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ కూర్చుంటే తర్వాత మనం షార్ట్ ఇనిషియేట్ చేయడానికి బెస్ట్ టైం. అండ్ 45,400 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 45,200, అలానే థర్డ్ 45,000 దగ్గర. మోస్ట్లీ ఇక్కడ ఈ ఏరియాలో మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఒకవేళ ఇన్ కేస్ ఈ 45 కూడా బ్రేక్ అయితే కనుక ఇంకా గయా కథం రాహుల్ గాంధీ మేంలాగా 44,630 వరకు కూడా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ టుడే. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ లైవ్ ట్రేడ్స్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలానే బీటీఎస్టీ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఓఏ కూడా చూసేద్దాము. ఓఏ చూసుకుంటే కనుక మనకి 9,35,000 అండ్ 10 lakh కొంచెం చేంజ్ అయితే ఉంది. అండ్ నియర్ మంత్ నెక్స్ట్ మంత్ 4 మంత్ కూడా చూసుకుంటే కనుక 542 వచ్చేసి కాల్ సైడ్ ఉంటే 570 వచ్చేసి పుట్ సైడ్ ఉంది. ఓకే, సో పుట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉన్నారు. సో డెఫినెట్గా రేపు ఇంకా అప్ మూవ్ అయితే బ్యాలెన్స్ ఉంది యాజ్ పర్ డేటా కూడా. సో పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారు అండ్ కాల్ సైడ్ అయితే తక్కువ ఉన్నారు కాబట్టి రేపు ఇంకా ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ హై సైడ్ అనమాట. లాంగ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం మనం మైనస్ కూడా చూస్తున్నాము ఇక్కడ ఓఏ డిఫరెన్స్ రేటు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. రేపటి డైలీ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.